మేము నిన్న నిన్న ఇల్లందు కోర్టుకు పోయినా. ఇల్లందు కోర్టుకు ఎందుకు పోయినా అంటే ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసిరు నా మీద. ఎప్పుడు నమోదు చేసిరయ్యా అంటే ఈ ఇల్లందు పోలీస్ స్టేషన్లో కేసు ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఆగండి. ఎప్పుడు నమోదు చేసిరంటే 2025 మార్చి 20 తారీఖు నాడు కేసు నమోదు చేశారు. మార్చి నెలలో 20 తారీఖు నాడు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏంటిది, ఈ వ్యవహారం ఏంటిది, ఇదేంది అనేది మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది బేసికల్లీ మీకు ఈ స్క్రీన్ షాట్లు కూడా స్క్రీన్ మీద వేసి చూపిస్తా. ఎంత దారుణం ఉంటుందంటే, నిన్న ఇల్లందు కోర్టుకు పోయినాం. దేనికోసం పోయినాం అంటే ఇల్లందు పిఎస్లో ఒక కేసు నమోదైంది. ఎప్పుడు 20 తారీఖు మార్చి 2025లో, అంటే పోయిన సంవత్సరం మార్చిలో కేసు నమోదైంది. ఆ కేసు ఏంటిది అనేది ఒకసారి మీకు చూపిస్తా. దాని తర్వాత ఈ కేసు పూర్వపరాలు మనం ఒకసారి మాట్లాడదాం. చాలా విచిత్రాలు ఉంటాయి, చాలా విచిత్రాలు ఉంటాయి. ఇగో ఇది ఆ కేసు. ఇగో ఇది ఆ కేసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 2025 సంవత్సరం 109/2025 ఎఫ్ఐఆర్ నెంబర్. ఇది ఎన్నడైంది? 20 తారీఖు 3వ నెల 2025లో అయింది. ఏమేమి సెక్షన్ల కింద అయింది? సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ల కింద 353 అంటే 353 క్లాజ్ 1 సబ్ క్లాస్ బి ప్రకారము, ఒకటి 353 ఒకటి క్లాస్ 2 ప్రకారము, 352, 193, 196, అలాగనే ఐటీ యాక్ట్లు 67 ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నడు? మార్చి నెల 20 తారీఖు 2025 పోయిన సంవత్సరం నాడు పెట్టిరు. ఈ కేసు పెట్టిరు. ఇది పెట్టినాక మరి ఏముంది ఇందులో, మరి దేనికోసం నా మీద కేసు పెట్టిరు, ఎఫ్ఐఆర్ అయిందంటే ఇక ఇక్కడ చూడండి ఏమని కంప్లైంట్ చేసిరంటే, అయ్యా గౌరవనీయులైన ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి నమస్కరించిన ఆయనది ఏమనగా, ఆర్య నేను అనగా సుమిత్ కుమార్ కోరి, సన్ ఆఫ్ సుదర్శన్ కోరి, 29 సంవత్సరాలంట, పద్మశాలి వ్యాపారం అంట, ఇల్లందు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్తో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ఆయన ఉన్నాడంట. ఈరోజు అంటే 20 తారీఖు 3వ నెల 2025న ఉదయం 11 గంటల సమయంలో నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. నా ఫోన్ చెక్ చేస్తుండగా నా ఫోన్లో నా పేరు మీద ఉన్న నా ట్విట్టర్ అకౌంట్కు సుమిత్ కోరి @ సుమిత్ అని ఓపెన్ చేసి చూస్తుండగా నా ట్విట్టర్ అకౌంట్లో జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి తన ఎక్స్ ట్విట్టర్లో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తన ఎక్స్ నుంచి ఫార్వర్డ్ చేస్తూ ఉండగా ఆ టైంలో అది నేను చూసి నేను అతనికి రిప్లైలో ఇది తప్పు అని చెప్పినాను. అతను ప్రజలను తప్పుదారు పట్టిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పరువుది దెబ్బతీసే విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉన్నాడు. ఇతడు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా చేసినాడు. కావున జర్నలిస్ట్ శంకర్ అనే ట్విట్టర్ అకౌంట్ కలిగిన వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోగలరని చెప్పేసి మనవి అని చెప్పేసి ఈ పిల్లగాడు ఎప్పుడు 20 తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేయగానే మరి ఈ కంప్లైంట్ ఉంటేనే ఇట్లా గాలికి చేయరు కదా, దీనికి ఏదో ఒకటి ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్తోని కంప్లైంట్ చేయాలి కదా. ఆ ఎవిడెన్స్ ఏం పెట్టిండయ్యా అని చూపిస్తే ఇక్కడ దీనికి అటాచ్ చేసినటువంటి ఎవిడెన్స్, దానికి అటాచ్ చేసినటువంటి ఎవిడెన్స్ ఇవి దానికి అటాచ్ చేసినటువంటి ఎవిడెన్స్. ఏం ఎవిడెన్స్ ఇవి? గుంపు మేస్త్రి అనే అకౌంట్. ఇది గుంపు మేస్త్రి అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంది. ఆ గుంపు మేస్త్రి అకౌంట్లో ఇట్లా రేవంత్ రెడ్డి ఫోటోలు మార్ఫీ చేసినటువంటి ఫోటోలు ఇట్లా పెట్టిరు. ఇగో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టి ఇట్లా పెట్టిరు. ఆయన ఈ ఫోటో కిందనే ఆ సుమిత్ కోరి అనేటువంటి పర్సన్ రిప్లై ఇచ్చిండు. ఇగో ఇలా నువ్వు చేస్తున్నావు, నేను కంప్లైంట్ చేస్తాను రిప్లై ఇచ్చాడు. నా అకౌంట్ కాదు అది. దాని తర్వాత ఇగో ఇక్కడ మళ్ళీ గుంపు మేస్త్రి అకౌంట్లో ఉన్నటువంటి మార్ఫ్డ్ ఫోటోలు ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఈ కంప్లైంట్కు అటాచ్ చేసి ఇచ్చేయండు. అసలు ఎస్హెచ్ఓ ఎవరైతే ఈ కేసు నమోదు చేసినటువంటి ఎస్హెచ్ఓ ఉన్నాడో ఆ ఎస్హెచ్ఓ గారికి మరి సోయి ఉందా, ఆయన చదువుకున్నాడా చదువుకోలేదా నాకు తెలియదు. ఎస్హెచ్ఓ అంటే ఆయన ఆ పోలీస్ ఆఫీసరు ఎవడైనా తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో అసలు గ్రావిటీ ఏమున్నది, దానికి ఇచ్చిన కంప్లైంట్లో వాస్తవం ఉందా లేదా అనేది ప్రైమరీ కింద ఎంక్వైరీ చేసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏది లేకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసేసిండు. మార్చిలో ఎఫ్ఐఆర్ చేసేసిండు. అసలు ఇందులో నా పేరు కానీ నా ట్విట్టర్ అకౌంట్ కానీ, పోను నేను కిందకి వచ్చి కామెంట్ పెట్టింది కానీ, ఓ లైక్ చేసింది కానీ, ఓ షేర్ చేసింది కానీ
ఇట్లాంటివన్నీ ఏమీ లేవు ఈ ఫోటోలో. ఇగో ఎక్కడ కూడా ఈ ఫోటోలో అసలు ఆ ముచ్చటే లేదు. మరి లేనప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు అవుతుంది? ఎట్కెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది? ఎఫ్ఐఆర్ చేసేసారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసిరు? పోయిన సంవత్సరం మార్చిలో చేసిరు. ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. నాకు మరి నోటీస్ ఇవ్వాలి పోలీసులు, గిట్లా నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఇది కథ అయిందని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. ఇవేవి కూడా లేవు. నోటీసు లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. తీరా ఏం చేసిరు? ఇగో ఇల్లందు పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ నాకు జూన్ 3 తారీఖు, ఇగో ఇక్కడ మీరు టైం కనపడుతుందా? ఒకసారి దీన్ని జూమ్ చేయ. టైం కనపడుతుందా ఇక్కడ? 7:41 PM, అంటే రాత్రి 7:41 ఈయన నాకు వాట్సాప్లో సమన్స్ పంపించిండు. వాట్సాప్లో సమన్లు పంపించిండు. ఏమని పంపించిండు? అయ్యా సో శంకర్, నీకు కోర్టు ఎన్ని గంటలకు ఉంది? 4 తారీఖు 6వ నెల 2026 10:30 వరకు నువ్వు ఇల్లందు కోర్టు దగ్గర ఉండాలి అని చెప్పేసి నాకు వాట్సాప్లో సమన్స్ పంపించిండు. కోర్టు సమన్స్. గిట్లా ఉన్నది ఇలా పంతిరు. రాత్రి 8 గంటలకు నాకు చెప్పి తెల్లారి వరకు నువ్వు వాడు ఉండాలి అంటే ఇంక మనం అన్ని పనులు, అసలు నాకు ఆ కేసు ఉందన్న సంగతి తెలియదు, లేదన్న సంగతి తెలియదు, ఏమీ తెలియదు. కానీ తెల్లారి వరకు నువ్వు వాడికి రావాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఎట్లా అది? సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడనో ఉంటా, ఏదో పని మీద ఉంటాము, తెల్లారి వరకు అక్కడికి వెళ్ళిపోతామా? ఇక్కడ నుంచి అక్కడికి 260 కిలోమీటర్లు, 260 కిలోమీటర్లు అంటే రావడం పోవడం. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికే ఆల్మోస్ట్ 4 గంటల జర్నీ పడుతుంది. 4 గంటల జర్నీ. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇంకో 4 గంటల జర్నీ, అంటే 8-9 గంటల జర్నీ. అది ఆ బార్డర్లో మూలకు ఆంధ్రాకి ఆనుకొని ఉంటుంది. ఇక మేము అట్లా పంపిస్తే సరే, మనం కోర్టు సమన్స్ని గౌరవించాలి కదా, వాడు ఎప్పుడిచ్చినా లేట్ ఇచ్చినా ఎప్పుడిచ్చినా గౌరవించాలి కదా అని చెప్పేసి ఏం చేసినాం, నేను ఇక అప్పటికప్పుడు అడ్వకేట్ని మాట్లాడి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి అడ్వకేట్ని మాట్లాడి యాబ్సెంట్ పిటిషన్ వేయించి ఇంకొక డేట్ తీసుకున్నాం. ఇంకొక డేట్ తీసుకుంటే నిన్న వచ్చింది ఆ డేట్ 17 తారీఖు. నిన్న పోయినాం అక్కడికి. నిన్న అక్కడికి పోయి ఇగో నిన్న అక్కడికి పోయి నేను కోర్టు పేషీకి అటెండ్ అయ్యి బయటకు వచ్చి చూస్తే అసలు ఈ కేసు భాగవతం అంతా బయటపడ్డది. వాళ్ళు పంపించినటువంటి అవి చూస్తే కేసు మొత్తం అసలు ఏంది ఎఫ్ఐఆర్ అని తీసి చూస్తే మొత్తం భాగవతం అంతా బయటపడ్డది. అసలు అందులో నా ప్రమేయమే లేదు అసలు ఆ కేసులో. కానీ నా మీద కేసు పెట్టేసి నన్ను ఇల్లందు దాకా తిప్పారు. పోనీ ఇది అయిపోయినాక మరి ఛార్జ్షీట్లోనైనా బలమైన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఆ ఛార్జ్షీట్ సంబంధించినవి కూడా కొన్ని తీసుకున్నాం. ఇగో స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ బై ద పోలీస్, కేస్ డైరీలో ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జామినేషన్ చేసినటువంటి కేస్ డైరీ. ఇందులో ఏమైనా నాకు అనుకూలంగా మరి నా మీద ఏమైనా ఉందా అంటే లేదు. ఇగో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ సుమిత్ కోరి. ఎవరు? సుమిత్ కోరి సన్ ఆఫ్, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేసిరో ఆ పిల్లగాని స్టేట్మెంట్ తీసుకురు. అతను ఏమని చెప్పిండు ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో, పోలీసుల స్టేట్మెంట్ రికార్డులో అంటే, నేను ఇల్లందులో 14వ నెంబర్ బస్తీలో నివాసం ఉంటూ ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరియు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ రోజు అనగా 23/2025 ఉదయం 11 గంటల సమయంలో నేను మా ఇంటి దగ్గర నా యొక్క మొబైల్లో నా యొక్క ట్విట్టర్ అకౌంట్ సుమిత్ కోరి ఓపెన్ చేసి చూస్తుండగా, నా పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ను ఓపెన్ చేసి చూస్తుండగా గుంపు మేస్త్రి అనే ట్విట్టర్ అకౌంట్లో పార్టీ ఆత్మగౌరవాన్ని మరియు పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోలు మార్పు చేసి కించపరుస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో గుంపు మేస్త్రి అనేటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టి వైరల్ చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు. ఇట్టి పోస్టులను చూసిన నేను ట్విట్టర్ అకౌంట్లో మీరు చేసినది చాలా తప్పు, ఈ విషయమై నేను పోలీస్ కేసు ఫైల్ చేస్తాను అని అతనికి సమాధానం ఇచ్చాను. అంటే ఇక్కడ దాకా ఎక్కడ కూడా నా పేరు లేదు చూడండి, ఇచ్చాను. ఇట్టి విషయమై నేను ఈరోజు ఇల్లందు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు రాస్తున్న సమయంలో మా నాన్నగారికి బాలేదు అని నాకు ఆకస్మికంగా ఫోన్ రావడంతో నేను అదే ఆలోచనలో ఉండి దరఖాస్తులో పొరపాటున శంకర్ అనే జర్నలిస్ట్ పైన దాడి చేసినారనే పోస్టును గుంపు మేస్త్రి అనే అకౌంట్లో పోస్ట్ చేసినది చూసి నేను వేరే ఆలోచనలో ఉండి గుంపు మేస్త్రి అనే అకౌంట్కు బదులు జర్నలిస్ట్ శంకర్ అని వ్రాసి ఉన్నాను. నేను ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి
కేసు ఇల్లందు పోలీసులు నమోదు చేసి నా యొక్క వాంగ్మూలం అడిగి వ్రాసుకున్నది, ఇది జరిగిన యథార్థం అని చెప్పేసి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ డైరీలో ఉంది. అంటే అర్థం ఏంటిది? ఆ పిల్లగాడే చెప్తున్నాడు, ఎవడైతే నా మీద కంప్లైంట్ పెట్టిండో ఆ కంప్లైంట్ పెట్టినోడే స్టేట్మెంట్లో పోలీసుల రికార్డు స్టేట్మెంట్లో ఏమని చెప్పిండు, అయ్యా నేను పొరపాటున గుంపు మేస్త్రి అనేటువంటి హ్యాండిల్ మీద పెట్టాల్సిన కేసు జర్నలిస్టు శంకర్ మీద పెట్టిన నేను అని చెప్పేసి ఆయననే తన పోలీసు డైరీలో ఆ స్టేట్మెంట్ రికార్డులో చెప్పిండు. మరి ఇక కేసు ఎక్కడిది చెప్పండి? కేసు ఎక్కడిది? పోలీసులు ఎంత పక్షపాత ధోరణితోటి ఈ ఎస్హెచ్ఓ గారు మరి కాంగ్రెస్ కండువా వేసుకున్నటువంటి పర్సన్ నాకు తెలియదు. ఎట్లా కేసు నమోదు చేస్తాడు? అంటే నువ్వు పెట్టేదే ఫేక్ కేసు, మళ్ళీ దానికి ఓ 10 సెక్షన్లు యాడ్ చేస్తాడు. మొత్తం చెప్పించిన నేను అంతా ఛార్జ్ షీట్ అంతా పట్టుకొని వచ్చిన ఆడికి పోయి. నువ్వు పెట్టేదే ఫేక్ కేసు, ఈ ఫేక్ కేసులో ఈ 10 సెక్షన్లు యాడ్ చేసి ఇవాళ అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇల్లందు దాకా ఒక రోజంతా సమయాన్ని వృధా చేసి అంటే పని చేయొద్దు, ప్రజల పక్షాన మాట్లాడొద్దు, ఇట్లా తిప్పాలి ఫేక్ కేసులు పెట్టి. ఎవడో గుంపు మేస్త్రి, అసలు ఆ అకౌంట్ ఎవడో వాడి కథ ఏందో నాకు సంబంధమే లేదు. ఆ అకౌంట్లో పెట్టినటువంటి కేసుకు దీనికి నాకేం సంబంధం? నిన్ను కోర్టు దాకా తిప్పి మళ్ళీ నాకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డేటు, మన నిన్న పోయినాం కదా, మళ్ళీ ఇంకో డేట్లో మళ్ళీ పోవాలి. సంబంధం లేని కేసులో ఇరికిచ్చి నన్ను తిప్పడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇది ఏంది? ఇది పోలీస్ వ్యవస్థని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉందో అర్థమవుతుందా? పోలీసుల తీర్పు ఎట్లా ఉంది? అందుకంటే వాళ్ళు ఇవ్వడం చూడు, నాకు రేపు మీకు పేషీ ఉంది అని ఒకరోజు ముందు నైట్ 8-9 గంటలకు చెప్తున్నారు. అంటే ఒకవేళ మనము పోవద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఆ కోర్టుకు ఇతను అటెండ్ కావద్దు, అరెస్ట్ వారెంట్ జారీ కావాలి, కోర్టు ద్వారా మనల్ని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి నీచమైనటువంటి తుచ్చమైనటువంటి పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ లత్కోర్ కాంగ్రెస్ గాళ్ళు చేస్తున్నటువంటి పని. ఇది సిగ్గుండాలి కదరా చట్టాలను ఇట్లా ఈ రకంగా దుర్వినియోగం చేయడానికి. ఈ వదిలిపెడతా అనుకుంటారా ఈ కేసుని? బాజాబ్తా ఈ ఎస్హెచ్ఓని, ఎవడైతే కేసు నమోదు చేసిన ఎస్హెచ్ఓని, దీంట్లో కలెక్టర్ గారి ప్రమేయం కూడా ఉందంట, అది కూడా తీస్తున్నాము ఛార్జ్షీట్లో. కలెక్టర్ గారి ప్రమేయము, జిల్లా ఎస్పీ గారి ప్రమేయం ఉందంట ఇందులో. అంటే కేసు నమోదు చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేసిరంట. మరి ఎందుకు ఎట్లా చేసిరు, ఏ రకంగా చేసిరు, ఏ ఎవిడెన్స్ ప్రకారం కేసు నమోదు చేయమని చెప్పారు? ఈ ఎస్హెచ్ఓ, జిల్లా కలెక్టరు, సూపరింటెండెంటు అందరిని ఇందులో పార్టీ చేస్తాం, తప్పకుండా దీని మీద నేను హైకోర్టులో కొట్లాడతా. బాజాప్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు వాస్తవాలు తెలిసేటువంటి విధంగా కొంత బుద్ధి రావాలా. ఏది పడితే అది కేసు, ఎవడో రోడ్డు మీద పోయి అడ్డమైనాడు పోయి ఇగో నా మీద ఇక్కడేమో ఇది జరిగింది, నాకు ఇది జరిగింది, నా మీద పలానా ఆయన మీద నాకు కోపం ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టండి, దానికి సింకు పెట్టండి అంటే పెట్టేస్తారా కేసు? ఎవరో అకౌంట్లో పెట్టినటువంటి పోస్టులకి నేనట బాధ్యునవుతా, నేనట్ట దానికి తప్పు చేసిన అవుతా? ఈ రకంగా కేసులు పెట్టి ఒక మానసిక వేదనకు గురి చేసేటువంటి ప్రయత్నము వీళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. అసలు ఏం సంబంధం నాకు ఆ కేసుతోటి? ఇదొకట. ఇది ఇట్లా ఉంటే ఇక నిన్న ఎట్లా ఇల్లందు దాకా పోతున్నా కదా అని ఇట్లా ఈ అన్ని కేసులు మిత్రులారా 12 కేసులు ఉన్నాయి ఇప్పటికి నా నోటీసులోకి వచ్చినాయి. 12 కేసులు అన్నీ కొంత అటు ఇటుగా ఇలాంటి తరహా కేసులే. నేను డేట్లు చెప్తా, ఇంకా నేను ఎక్కువసేపు ల్యాగ్ చేయను. నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పినా కానీ ఆడియో చక్కగా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు అంటే ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఇగో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇది ఏం కేసు? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో 23 తారీఖు ఫిబ్రవరి నెల 2024 నా మీద అటాక్ చేసిరు కదా కాంగ్రెస్ గూండాలు, ఈ కొండలరెడ్డి గారి బ్యాచ్ అంతా వచ్చేసి నా మీద అటాక్ చేసిరు కదా కారుకు అడ్డం పెట్టి. ఆ కేసులో నా మీదనే అటాక్ చేసి, నా మీదనే హత్యాయత్నం చేసి, నా మీదనే కేసు పెట్టారు. నా మీదనే కేసు పెట్టారు. ఇగో ఇది ఆ ఎఫ్ఐఆర్. దీంట్లో కూడా దమ్ చేసి రాస్తారు ఎల్బీ నగర్ పోలీసులు. మీరు రావాలి పోలీస్ స్టేషన్కి, మీరు వచ్చి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అరే మా మీదనే అటాక్ అయింది అయ్యా అంటే దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద ఏమైందో ఇప్పటిదాకా నా స్టేట్మెంటే రికార్డ్ చేయలేదు. కనీసం నేను విక్టిమ్ కదా, నా మీద అటాక్ అయింది కదా, కనీసం నా స్టేట్మెంటే రికార్డ్ చేయలేదు. మీరు ఆ కేసు పక్కన పడేసి ఇప్పుడు నా మీద అయిన కేసుని మీరెట్లా యాక్సెప్ట్ చేసిరు, మీరెట్లా దాన్ని ఇప్పుడు నన్ను రమ్మని చెప్తున్నారు అంటే పోలీసు వాళ్ళు వినలే. చివరికి నేను వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఊకున్నారు. ఇగో ఇది ఎల్బీ నగర్లో అయినటువంటి కేసు. దాని తర్వాత వికారాబాద్లో ఒక వార్త,
వచ్చినటువంటి వార్తను యాస్టేజ్గా ఛానల్లో పెట్టినందుకు, జరిగిన విషయాన్ని జరిగిందని పెట్టినందుకు ఆ గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధించినటువంటి వార్త, ఆ వార్త మీద పెట్టినటువంటి కేసు, ఉట్టిదే కేసు ఇది, ఇందులో ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పెట్టినందుకు కేసు పెట్టిరు. నెక్స్ట్ సైబరాబాద్లో సైబర్ క్రైమ్లో ఇంకొక కేసు. ఇది 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 ఏంటిది అంటే టీఎస్ నుంచి టీజీకి మార్చిరు కదా, అలాగనే కొన్ని పేర్లు మార్చిరు, టీఎస్ నుంచి టీజీకి మార్చిర్రు. ప్రతి మండల ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయాల మీద టీఎస్ అని ఉంటుండే, ఆ టీఎస్ని తీసేసి టీజీకి మార్చిరు. దీనికోసం ఒక బడ్జెట్ని కేటాయించిరని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అప్పట్లో ఓ విషయం బయటకు వచ్చింది, చర్చ అయ్యింది, చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకొని ఒక వార్త రాస్తే మళ్ళా కేసు. ఇది ఎన్నడైంది? ఇది 6వ నెల 2024 8వ తారీఖు నాడు ఇది కేసు అయింది, జూన్లో, ఇదే నెలలో అయింది. ఇక నెక్స్ట్ వనస్థలీపురంలో మరొక కేసు 9వ నెల, ఇది అదే 2024 సంవత్సరము 9వ నెల 28వ తారీఖు నాడు వనస్థలీపురంలో ఒక కేసు అయింది. అసలు ఈ కేసులో నా ప్రమేయమే లేదు, గింత కూడా నాకు సంబంధమే లేదు ఈ కేసుకు సంబంధించి. ఈ కంప్లైంట్ చేసింది ఎవరు? భార్గవ్ అంట, హనుమకొండ భార్గవ్ అంట. ఆయన కంప్లైంట్ చేసిండు వనస్థలీపురం పిఎస్లో. ఏమని కంప్లైంట్ చేసిండు? ఎవరి మీద కంప్లైంట్ చేసిండు? గౌతమ్ గౌడ్ అని సోషల్ మీడియాలో ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, అతని మీద కంప్లైంట్ చేస్తే ఆ ఓకే టీవీ మీద, న్యూస్ లైన్ మీద కేసు నమోదు చేశారు. అతనితో పాటు A1 A2 A3గా, A2గానేమో ఓకే టీవీ ఉన్నది, ఇందులో ఇగో A2 అనేమో ఓకే టీవీ ఉన్నది, A3గానేమో న్యూస్ లైన్ తెలుగు ఉన్నది. ఇందులో ఒక కేసు, అసలు మాకు సంబంధం లేదు ఆ కేసుతోటి, ఏ మాత్రం కూడా లేదు. మళ్ళీ అదే సేమ్ సబ్జెక్టు, అదే కథ, అదే కంప్లైంట్, ఇక్కడ పేర్లు మాత్రమే మారినాయి, సేమ్ సబ్జెక్టు. ఇంజమూరి రామచంద్ర సేమ్ కంప్లైంట్, సేమ్ కథ, అదే గౌతమ్ గౌడ్ ట్విట్టర్ అకౌంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కంప్లైంట్లో మళ్ళా మంచాల్ పిఎస్లో కూడా ఇంకొక కేసు, సేమ్ సబ్జెక్టు మీద అదే కేసు. ఇంకోటి సంగారెడ్డి, ఇది ఎప్పుడైంది? 2024 సంవత్సరం 10వ నెల 26వ తేదీన సంగారెడ్డిలో ఒక కేసు అయింది. ఇగో సంగారెడ్డిలో కేసు. ఈ సంగారెడ్డి కేసు చాలా విచిత్రం అండి. జగ్గారెడ్డి ఒక వేదిక మీద మాట్లాడతాడు. జగ్గారెడ్డి ఒక వేదిక మీద మాట్లాడితే ఆ వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలే నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఆయన మాట్లాడిన మాటలు పెడితే కూడా నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టాల్సింది ఎవరి మీద? జగ్గారెడ్డి మీద పెట్టాలి. కానీ అధికారులు ఇగో ఇక్కడ ఈ కేసు పెట్టిన ఆయన ఎవరంటే ఏడుకొండలు అంట. ఆయన శ్రీతావు గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి టౌన్ పిఎస్ గారికి నమస్కరించారు. ఆయనది ఏమనగా, అయ్యా నేను గాడ ఏడుకొండలు, తండ్రి ఎంకన్న, వయసు 52 సంవత్సరాలు, వృత్తి డిపిఆర్ఓ, గవర్నమెంట్ ఆఫీసర్ పెట్టండి మన మీద, డిపిఆర్ఓ సంగారెడ్డి. సో పనిచేయడం సంగారెడ్డి మనవి చేయనది ఏమనగా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మహిళా కలెక్టర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు అనే ఒక వీడియో ఎక్స్ మాధ్యమంలో వైరల్ అవుతున్నది. నా దృష్టికి రాగా అట్టి ఎక్స్ మాధ్యమంలోని వీడియోను బట్టి దాన్ని ట్యాగ్ చేయబడిన కంటెంట్ టెక్స్ట్ను పరిశీలించగా అది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు గతంలో ఏదో సమావేశంలో పాత జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను అవి ఇప్పటివి అని చెప్పేసి పెట్టిరని చెప్పేసి నా మీద పెట్టిరు. ఆయన ఒక మహిళా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటల మీద నా మీద కేసు పెట్టారు, ఆయన మాట్లాడిన మాటల మీద. ఇక చూడండి, ఇక ఇట్లా ఉన్నది కథ. ఇవన్నీ ఎట్లాంటి కేసులు? అంతా 2024, అది కూడా 10వ నెలల. నెక్స్ట్ సైబర్ క్రైము, ఇది కూడా 2024 10వ నెల 29వ తారీఖు. ఇది కూడా దీనికి 3 రోజుల గ్యాపే. 26 తారీఖు సంగారెడ్డి, 29 తారీఖు ఇది, 3 రోజుల గ్యాప్లో మళ్ళొక కేసు. ఈ కేసు ఏంటిది? కేటీఆర్ గారి బావమరిది ఇంటి మీద ఈ పోలీసుల రైడ్లు చేసి అప్పుడు ఏదో ఆగమాగం చేసిరు కదా, పెద్దగా ఏదో దొరకకపోయినా దొరికినట్టుగా ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించారు కదా, రేవ్ పార్టీలో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చెప్తుంటే అసలు అందులో జరిగినటువంటి వాస్తవాలు ఏదో చూపించినటువంటి వార్త అది. ఆ వార్తకు సంబంధించి తీసుకుపోయి ఒక కంప్లైంట్ ఇప్పించి సైబర్ క్రైమ్లో ఆ రోజు పెట్టినటువంటి కంప్లైంట్ ఇది. అది అయిపోయిందా? ఇక నెక్స్ట్ బేగం బజార్లో ఇది ఎప్పుడైంది? 12వ నెల 21వ తారీఖు, అదే సంవత్సరం 2024. బేగం బజార్ పిఎస్లో ఒక కేసు. ఇది ఏం కేసు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసారు. అప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తే ఏకంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద గాంధీ భవన్ నుంచి ఈ కంప్లైంట్ పంపించారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ లెటర్ హెడ్ మీద ఏమని పంపించారు? ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు కదా, ఆ విగ్రహం మీద నేను పోస్ట్ చేసినందుకు దాని మీద కేసు పెట్టేసారు. ఇక ఇలా పని మొత్తం కేసులు పెట్టుడే.
మళ్ళీ అదే బంజారాహిల్స్ అదే బేగం బజార్ పిఎస్లా వ్యవసాయ శాఖ నాకొద్దు అని చెప్పేసి పేపర్లో వచ్చినటువంటి ఒక వార్తని బేస్ చేసుకొని మళ్ళొక కేసు నమోదు చేశారు. సేమ్ అదే పిఎస్లా. ఇదేమో 2025 జనవరి 9 తారీఖు, అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ మంత్లో. దాని తర్వాత ఇంకొకటి ఉన్నది, ఇగో ఇది ఎప్పుడు 15వ తారీఖు, 15 కాదు 7వ తారీఖు 4వ నెల 2025 ఏప్రిల్ 7న నా మీద ఒక కేసు పెట్టి, ఏం కేసు, మా ముఖ్యమంత్రి గారిని నేనంటే కించపరుస్తట్టు మార్నింగ్ న్యూస్లో చెప్పినా అని చెప్పేసి చెప్పిండు. అదేంటి తెలుసా, ఏమన్నాడంటే ఆయన అసెంబ్లీలో ఏమని మాట్లాడారంటే, డ్రోన్ ఎగిరేస్తే కేసు పెట్టిన అధ్యక్ష, డ్రోన్ ఎగిరేస్తే 500 రూపాయలు ఫైన్ కట్టి వదిలేయాల్సిన దాంట్లో కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిన అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడిండు ఆయన. సో అదే మాట నేను కోట్ చేస్తూ, డ్రోన్ ఎగిరేస్తే కేసు అంటే ఇప్పుడు ఎవరింటి మీద డ్రోన్ ఎగిరేసి 500 రూపాయల ఫైన్ కట్టేస్తే వదిలేస్తారా రేవంత్ రెడ్డి గారు? ఇది ఎక్కడి వ్యవహారం అండి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాలకుడిగా ఉన్నారు, ఏది పడితే ఎట్లా మాట్లాడచ్చు? ఇప్పుడు మీ ఇంటి మీద కూడా ఎవరన్నా వచ్చి డ్రోన్ ఎగిరేసినందుకు సారీ 500 రూపాయలు ఫైన్ కడతా అంటే ఊకుంటారా మీరు? అది కరెక్ట్ కాదు కదా. మీరు మంచిగానే ఉన్నారా, ఆరోగ్యంగానే ఉన్నారా? మీరు ఆరోగ్యంగా లేకపోతే బాగుండదు. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేము రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు మీరు అని చెప్పేసి అనాలిసిస్ చేసి, దాని తప్పే ఉన్నది. ఆ వీడియో ఆధారంగా కేసు పెట్టి, ముఖ్యమంత్రి గారి మానసిక స్థితినే ప్రశ్నిస్తాడా అని చెప్పేసి కేసు పెట్టేసి, ఈ కేసులోనే మొత్తం ఉన్న సరుకు సమానం అంత ఎత్తుకొని పోయారు. ఆఫీస్లో ఉన్న అన్ని లూట్ చేసుకొని పోయారు. దొంగ కేసు అప్పటికప్పుడు నమోదు చేసారు. 7 గంటలకు కంప్లైంట్ వస్తుంది, 8 గంటలకు ఎఫ్ఐఆర్ అయితే 9 గంటలకు ఆఫీస్ అంతా ఎత్తుకొని పోతారు. దొంగలు లెక్క, పోలీసులా దొంగలా అర్థం కాలే. అదొకట. దాని తర్వాత మళ్ళా మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు మన బయటలో అక్కడ బాగా వైరల్ అవుతా ఉంటే న్యూస్ లైన్ మీద మరొక కేసు, ఏదా ఫిలిం నగర్ పిఎస్లో. ఇన్ని కేసులు పెట్టి ఇంత వేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఇల్లందు కేసు ఒక ఫాల్స్ కేసు, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నా నోటీస్కి రాలే. ఆ ములుగులో ఒక కేసు ఏదో నమోదైనట్టుగా, దాని తర్వాత ఇంకేనో 2-3 అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది మేము రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక వార్త ఏదో రాస్తే ఆ వార్త మీద కూడా కేసులు పెట్టుడు, ఇట్లాంటివన్నీ కూడా అయినాయి. ఇక ఇప్పుడు ఒకటే దమ్ చేస్తూ ఉన్నారు ప్రతి కేసులో, మీరు వీడికి రావాలి, ఆడికి పోవాలి. ఈ రోజేమో నిన్ననేమో ఇల్లందుకు పోయినామా, ఇవాళ ఇంకొక పిఎస్కోవాలి, ఇంకొక దగ్గరికి పోయి నోటీస్ తీసుకోవాలి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అంటే దేనికోసం ఇదంతా? ఎందుకంటే నిన్నటి రోజున మనల్ని ఇల్లందు దాకా తీసుకపోయారు. నిన్న పొద్దుకులు మన వీడియోలు, మనం ఏది ప్రజల సమస్యలు మాట్లాడలే అంటే ఆ రోజుకి 2 బ్లాక్ చేసేసేయాలి. మళ్ళీ ఇటు పోతే ఇట్లా బ్లాక్ చేయాలి. ఎంతకని ఇంకా ఇబ్బందులు పెడతారు. ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక సంబంధించినటువంటి ఒక బిడ్డ ప్రజల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటే గిన్ని కేసులు పెట్టి, ఇన్ని రకాలుగా కేసులు పెట్టి, అది కూడా ఫాల్స్ కేసులు. ఇప్పుడు నేను చూపించిన కదా, ఒక్కదానికన్నా ఏమైనా సంబంధం ఉందా? పెట్టేసి చేసేసి ఆఫీస్ని ఎవరైనా తీసుకపోయారా? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఆఫీస్ అన్నా ఇట్లా సీజ్ చేసి తీసుకుపోయారా? మొత్తం ఉన్న కాడికి తీసుకుపోలే. ఎందుకు శంకర్ గౌడ్ ఆఫీస్ మాత్రం ఎందుకు ఎత్తుకపోవాలి అట్లా? ఎందుకంటే వీడు ఒక బీసీ, ఎదగొద్దు. అదే రెడ్లో లేకపోతే ఇంకెవరో అగ్రవర్ణాలు అయితే మనోడే, ఇవాళ కాకపోయినా రేపు మనకు అనుకూలంగా వస్తాడు మళ్ళా. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎవరికైతే సపోర్టెడ్గా ఉన్నారో అప్పుడు గతంలో వాళ్ళకు వ్యతిరేకంగానే ఉన్నాడు. రేపనాడు మనకు కూడా కావాలంటే ఇట్లా వస్తారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు అట్లా. సో అంటే దాని ఇంటెన్షన్ ఏంటి? ఒక బీసీ అనేటోడు ఎదగొద్దు, ఒక మిగతా వేరే అగ్రవర్ణం సంబంధించినటువంటి ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నా కానీ ఏం కాదు. ఇది ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. పోలీసు వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఒక తన కార్యకర్తల లెక్క వాడుకొని ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆపగలిగిర్రా? రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా నేను, ఆపగలిగిర్రా? శంకర్ గొంతును ఆపగలిగిర్రా? నా ఛానల్ గొంతును ఆపగలిగిర్రా? తెలంగాణ పత్రికను ఆపగలిగిర్రా? ఏమైనా చేయగలిగిర్రా? ఏమీ చేయలేరు. ఇంకింత ఎక్కువనే అగ్రెసివ్గా పోతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే ఉండదు. నువ్వు ఇట్లాంటివి ఇంకా 100 కేసులు పెట్టుకో, ఈ అన్నిటి మీద లీగల్గా ఓట్లాడుతూనే ఉంటాం, చట్టపరంగా ఓట్లాడుతూనే ఉంటాం. అంత దమ్మున్నటువంటి ప్రభుత్వము నా ఆఫీసులు మొత్తం సీజ్ చేసి తీసుకుపోయింది కదా పోలీసులు. ఆ పోలీసులకు సంబంధించి ఆ ప్రాపర్టీకి సంబంధించి హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ వేస్తలేరు కనీసం.
కోర్టులను ఏ మాత్రం కూడా గింత కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కనీసము మీరు కౌంటర్ దాఖలు చేయాలని తెలుస్తుంది కదా, ఏ లెక్కన తీసుకపోయారు, ఎందుకు తీసుకపోయారు, దేనికోసం తీసుకపోయారు, తీసుకపోయారు కదా, ఏం తేల్చిరు, అందులో ఏమైంది. చాలా విలువైనటువంటి ప్రాపర్టీ అది. నేను కష్టార్జితం 2018 నుంచి రూపాయి పోగు చేసుకొని అప్పుడు కొన్ని అన్నీ ఒకసారి కొనుక్కున్నటువంటి ఐటమ్స్ కావు అవి. ఓ 4-5 విడతలుగా నాకు అమౌంట్ రొటేషన్ అయినప్పుడు తీసుకున్నటువంటి ఏది నా బిల్లులు కూడా కప్పారు, కొనుక్కున్నటువంటి బిల్లులు కూడా తేల్చాలి కదా ఏమున్నదో అందులో అంత పెద్ద సంఘ విద్రోహ చర్యలు ఏమున్నాయో తేల్చలేదు. ఎందుకు మరి, దేనికి తేల్చలేదు? ఎంత అంటే ప్రభుత్వం కక్షగట్టి ఏ రకంగానైనా ఈ గొంతు మూసేసేయాలి అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేయండి, ఇంకెన్ని చేస్తారు. ఇవాళ చెప్తున్నా కదా ఆన్ రికార్డు, మీరు ఇంకా 100 కేసులు పెట్టండి, మీరు ఇంకా ఇలాంటి కేసులు బొచ్చడు పెట్టుకోండి, ఏమీ ఫరక్ పడదు. మహా అయితే 2-3 రోజులు తిరుగుతామేమో అటు ఇటు, కానీ తప్పకుండా మళ్ళీ వచ్చినాక మళ్ళీ అట్లనే స్టార్ట్ చేస్తాం. ఇక మొద్దువారిపోయింది, మనసు మొద్దువారింది, మనిషిని మొద్దువారిపోయినా ఇక మీరు ఎంత మానసికంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, ఆర్థికంగా ఎన్ని రకాలుగా నన్ను దెబ్బ కొట్టాలని చూసినా ఏమీ ఆగలే. ఆపను కూడా ఇంకా అగ్రెసివ్గా వార్తలు రాస్తా, ఇంకా అగ్రెసివ్గా పేపర్ తీసుకొస్తా. 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి 2025 మార్చి దాకా నా పత్రిక, నా ఛానల్ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని సుచ్చు ఒప్పించిందో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నా పత్రిక కానీ నేను కానీ నీ కొడంగల్ లగచర్ల ఆ 5 గ్రామాల 5 తండాలకు సంబంధించినటువంటి వార్తని వెలికి తీసి ఫస్ట్ తీసుకొచ్చింది ఇదే శంకర్ గౌడ్, ఇదే న్యూస్ లైన్. నీ అప్పాయిపల్లి ఇన్సిడెంట్ తీసుకొచ్చింది నేనే. అలాగనే కొండారెడ్డిపల్లిలో నీ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలను స్టింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టింది నేనే. అందుకే కదా కొండారెడ్డిపల్లి పోతే చేజింగ్లు చేసి నా కారు వెనకాల రౌడీలను పంపించి కొండారెడ్డి ఏదో అని ప్రయత్నం చేసిండు. ఎన్ని చేసినా కూడా మా ప్రయత్నం మేము చేసినాం, మేము ఎక్కడ కూడా మా గొంతు ఆపలేదు కదా. సో కాబట్టి 100 కేసులు పెట్టుకో, ఎంత చేసుకో, ఏం చేసినా సరే చివరికి ఆఫీస్ అంతా లూటి చేసి ఎత్తకపోతే వాస్తవానికి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్న ఈ న్యూస్ లైన్ ఛానల్ని నిలబెట్టింది మీరే. ఆ రోజు నేను చేయి చాచి నాకు నా ఆఫీస్ని మొత్తం లూటి చేసిరు అంటే కనీసం ఇవాళ ఈ స్థాయిలోనైనా ఛానల్ నిలబడ్డది అంటే దానికి కారణం నన్ను ఆదరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం, నా మంచి కోరుకున్నటువంటి మీరందరూ కలిసి ఆ ఛానల్ని కొంత నిలబెట్టిరు. నేను దానికి ఎప్పటికైనా నేను రుణపడి ఉంటా. అందుకే ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపే ప్రసక్తే ఉండదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఏమీ కూడా ఒక అడుగు కూడా వెనక్కి వేసేది ఉండదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాల మీద ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తూనే ఉంటాం. మనకి ఇంకొక ఎజెండాలు లేవు, ఎజెండాలు ఏమీ లేవు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, ఈ రెండే నా ఎజెండాలు. నా న్యూస్ లైన్ స్టార్ట్ అయిన కాడ నుంచి కానీ, జర్నలిస్ట్ శంకర్ ప్రస్తావన స్టార్ట్ అయిన నుంచి కానీ మీరు మొత్తం తీసి చూడండి, రెండే ఎజెండాలతో నేను ఫస్ట్ నుంచి అయినా పనిచేసిన, ఇప్పటి నుంచి అయినా పనిచేసిన, ఇకపై కూడా పనిచేస్తా. ఇంక అంతకు మించి ఇంకేంలో చెప్పేది. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే నేను కోర్టు దగ్గరనే వీడియో చేసిన, బట్ కానీ అది అక్కడ నాకు కొంత ఆడియో ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఈ ఆడియో తీసుకుపోయినటువంటి ఆడియో మొబైల్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో మీరు జనరల్ ఆడియోతో చేయాల్సి వచ్చింది. విషయాన్ని ఇంకొంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మిత్రులారా.